ముఖ్యంగా ఈ ఎన్నికల్లో మంత్రి గారు ఎన్ని అడ్డంకులు పెట్టినా, పోలీసులను అడ్డం పెట్టుకున్నా, విస్కీ బాటిళ్లు ఏర్లై పారించినా, డబ్బు మూటలు పంపినా, వాటన్నిటినీ కాదని అద్భుత విజయాన్ని సాధించిన మా గౌరవ సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు మెంబర్లందరికీ నా హృదయపూర్వక అభినందనలు. మీది మామూలు విజయం కాదు. జనరల్ గా ఎప్పుడైనా సర్పంచ్ ఎన్నికలు పెడితే రూలింగ్ పార్టీ గెలుస్తుంది. మనం బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నాం పోయినసారి, అప్పుడు ఎలక్షన్లు వచ్చినాయి. మనం 32కు 32 జిల్లా పరిషత్లు మనమే గెలిచినాం. అట్లనే మున్సిపాలిటీలు 149 మున్సిపాలిటీలకు ఎలక్షన్ జరిగితే 145 మనమే గెలిచినాం చైర్మన్లు, 96% గెలిచినాం. ఇక సర్పంచుల ఎన్నిక పెడితే రూపాయికి 90% మనమే గెలిచినాం. మరి ఇప్పుడేమైంది? రేవంత్ రెడ్డి ఇప్పుడు కారు గుర్తు లేకుండా సర్పంచ్ ఎలక్షన్ పెడదాం, నా ఖాతాలు వేసుకుందాం అనుకున్నాడు. కాలుకు బల్పం కట్టకుండా తిరిగిండు. సర్పంచ్ ఎలక్షన్కి ఎవరైనా ముఖ్యమంత్రి తిరుగుతాడే? అసలు ఎప్పుడైనా విన్నామా ముఖ్యమంత్రి సర్పంచ్ ఎలక్షన్లో తిరిగి ఓట్లు వేయమంటాడు ఎవడన్నా? కానీ రేవంత్ రెడ్డికి భయం పుచ్చుకొని తిరిగిండు. తిరిగి అధికార దుర్వినియోగానికి పాల్పడి ఇవాళ కలెక్టర్లు అడ్డం పెట్టుకొని, గవర్నమెంట్ సొమ్ముతోని గవర్నమెంట్ బస్సులు పెట్టి, పోలీసులను పెట్టుకొని అన్ని జిల్లాలు తిరిగొచ్చిండు. అది మొత్తం ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించిండు. అన్ని జిల్లాలు తిరిగి ఇంకెంత గొప్పగా ఇగో నేను బతుకమ్మ చీరలు ఇచ్చినా, చీరలు కట్టుకొని వచ్చి మా కారు గుర్తు మా కాంగ్రెస్ పార్టీలను గెలిపింది అని చిల్లర మాటలు కూడా మాట్లాడింది రేవంత్ రెడ్డి. మాట్లాడిండా లేదా? బతుకమ్మ చీరలు కట్టుకొని వచ్చి మా కాంగ్రెస్ పార్టీలను గెలిపింది అనే చిల్లర మాటలు కూడా మాట్లాడిండు. నీ ముఖానికి నువ్వు ఏమిచ్చినావు? ఇవి మా కేసీఆర్ ప్రతి పండుగకు చీరలు ఇచ్చిండు, బతుకమ్మ చీరలు అందరికి ఇచ్చిండు. 1,40,00,000 మందికి ఇచ్చిండు. రేవంత్ రెడ్డి ఏం చేసిండు? ఇప్పుడు కేవలం గ్రూపులలో ఉండే ఆడోళ్ళకు మాత్రమే ఇచ్చిండు, మిగతాలకు ఎగబెట్టిండు. తల్లికి ఎగబెట్టిండు, బిడ్డకి ఎగబెట్టిండు. తల్లి అత్తకి ఇయ్యలే, బిడ్డకి ఇయ్యలే. ఇంట్లో మాత్రం భార్యకు ఒక్కదానికే ఇచ్చిండు. ఇప్పుడు అత్త ఏమనాలి, బిడ్డ ఏమనాలి? కేసీఆర్ ఉండగా అత్తకి ఇచ్చిండు, బిడ్డకి ఇచ్చిండు, ఇంట్లో భార్యకి ఇచ్చిండు, అందరికి ఇచ్చిండు కేసీఆర్. కానీ రేవంత్ రెడ్డి 2 సార్లు ఇవ్వాల్సింది ఒక్కసారి ఇచ్చిండు. ఆ ఇచ్చిన ఒక్కసారి కూడా సగం మందికి ఇచ్చిండు, సగం మందికి ఎగ్గొట్టిండు. ఆయన ముచ్చటనే సగం, ఏది చూసినా సగం సగం ఆగమాగం. ఇప్పుడు రుణమాఫీ ఉన్నది అందరికైనా, అదే 40 పైసలు అయింది, 60 పైసలు ఎగ్గొట్టిండు. రుణమాఫీ చూస్తే సగం సగం, బతుకమ్మ చీరలు చూస్తే సగం సగం. బోనస్ పేరు రాసంగి సన్నవడ్లకు బోనస్ వచ్చిందా? ఎగ్గొట్టిండా? పేరు రాసంగి ఎగ్గొట్టిండు. ఇప్పుడు ఓట్లున్నాయని వానకాలంకి ఇచ్చిండు. బోనస్ చూస్తే సగం సగం. రైతు బంధు రేవంత్ రెడ్డి వచ్చినాక 4 రైతు బంధులు కావాలి, 2 ఇచ్చిండు, 2 ఎగ్గొట్టిండు. అవునా కదా? కేసీఆర్ ఉంటే కరోనా వచ్చినా మా ఎమ్మెల్యేల జీతాలు బంద్ పెట్టిండు, ఉద్యోగస్తుల జీతాలు బంద్ పెట్టిండు. రైతులకు మాత్రం బరాబర్ రైతు బంధు ఇచ్చిండు కేసీఆర్. రేవంత్ రెడ్డికి నా కరోనా లేదు, పెద్ద నోట్ల రద్దు లేదు, అయినా 2 సార్లు రైతు బంధు ఎగ్గొట్టిండా? అది కూడా సగం సగమేనా? రైతు బంధు చూస్తే సగం సగం, బోనస్ చూస్తే సగం సగం, రుణమాఫీ చూస్తే సగం సగం, బతుకమ్మ చీరలు చూస్తే సగం సగం, అంతా అగమాగం. అవునా కాదా? ఏదైనా ఒక్కడైనా చక్కగా ఉన్నదా? దవాఖానలో పోతే కేసీఆర్ కిట్ బంద్ అయిపోయింది, న్యూట్రిషన్ కిట్ గర్భిణీ స్త్రీకి బంద్ అయిపోయింది, బతుకమ్మ చీరలు బంద్ అయిపోయినాయి, గొర్రెలు బంద్ అయిపోయినాయి, దళిత బంధు బంద్ అయిపోయింది. ఏమైంది ఆయన ఇచ్చింది కొత్తగా? ఏమన్నంటే బస్సు ఫ్రీ అంటాడు, ఆడోళ్ళు ఫ్రీ అంటే మగవాళ్ళకేమో డబుల్ రేట్ కొడుతుంది, టికెట్ డబుల్ చేస్తుంది. ఇంకేముంది ఆడికాడికి అల్లికల్లి 0-0. అవునా కదా? ఆడోళ్ళకి ఫ్రీ, భార్యకు ఫ్రీ, భర్తకు డబుల్ రేటా, ఇంకేమో డబుల్ టికెట్ కొడుతుంది. నువ్వు ఇచ్చిన ఫ్రీ ఏమున్నది?
అంత మోసమే కదా. ఇవాళ ఆలోచన చెయ్యాలి. ఇంత